అవునయ్యా, మీ సన్నిధావరణం నిలబెట్టారు. మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి వందనాలు నాయన. అయ్యా, మీ కృప చొప్పున, మీ మహిమైశ్వర్యం చొప్పున తండ్రి మమ్మల్ని కనికరించి మా మధ్య ఉన్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, అయ్యగారిని మీ పక్షాన తండ్రి ఇది నాన్న గొప్పగా వాడుకోమని వేడుకొనిచున్నామయ్యా. వివరించే ప్రతి విషయం తండ్రి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి వారి హృదయాల్లో తండ్రి నేరుగా దూసుకొని పోనిగా కనుగోషిస్తున్నామయ్యా. అయ్యా, ప్రతి వారి హృదయ నేత్రములు తెరవబడాలయ్యా తండ్రి. ఇంతవరకు తండ్రి ఏదైతే తండ్రి యేసయ్యా మేము జీవితం జీవించామో ఆ పాత రోత జీవితం నుండి ఈ దినం నుండి విడుదల కలగాలి యేసయ్యా. ఈ సన్నిధిలో మీకు ఇష్టకరమైన మనుషులకు జీవించటకు సహాయం చేయమని ఈ యొక్క ఆఖరి దినపు కూడికలో తండ్రి ప్రతి హృదయం తెరవబడుటకు తండ్రి, మీ కొరకు నిలబడుటకు, మీకు ఇష్టమైన జనంగా నిలబడుటకు అయ్యా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నడిపించమని మరొకసారి తండ్రి అయ్యకు మీ శక్తిని, బలాన్ని తండ్రి ఇంకా అధికమైన తండ్రి వివరించుటకు ఇంకా అధికమైన తండ్రి మీ జ్ఞానమును తండ్రి మరి వివరించినప్పుడు అర్థం చేసుకునే హృదయమును ప్రతి ఒక్కొక్కరికి కలుగొచ్చేయమని వేడుకొనుచున్నామయ్యా. కృప చూపి నడిపించమని ఇంతవరకు మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకు. నన్ను తగ్గిస్తూ మీ నామాన్ని ఇచ్చిస్తూ నా జడని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. ముందున్న సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉంటున్నాను. వాళ్ళు రండి. పొడుగున్నోళ్ళు అది కూడా అందరికీ కనపడుతుందా? గట్టిగా చెప్పడంలే. రైట్. అది ఎట్లుంది? అందరు చెప్పండి. ఏం అంటే ఇటుకు వచ్చినాక క్షణమో ఇట్టనా అవన్నీ పనికిరావు దేవుని సన్నిధిలో. అది ఎట్లుంది? పైకి ఎత్తండి రా నాయన, ఇంకా ముందుకురా. ఇది ఎట్లుంది? కలర్ ఉంది కదా. రైట్. ఈ దిన కూడికలో చాలా విషయాలు మీకు తెలియపరచడానికి ఇక అందుబాటులోకి చాలా ఇటువంటివి రాలేదు. అయినను మీకు అర్థమయ్యే రీతిగా ప్రయాసపడతాను నేను. అది బాగా దృష్టిలో పెట్టుకోండి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 58వ వచనం. 58వ వచనం. నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకర నామమునకు మళ్ళీనమ్మా మాట భయపడని ఎడల అందే చదువు. అది మళ్ళీ కంటిన్యూ చేయి. ఆ మహిమగల భీకర నామమునకు భయపడిన ఎడల ముందుకురా. ఇంకా ప్రియులారా, ఇప్పుడు చదివిన లేఖన భాగం ఒకసారి అందరూ గట్టిగా 58వ వచనాన్ని తలలు పైకెత్తి ఇట్లా బాగా గట్టిగా చదవాలి. అందరూ చదవాలి. ఇది చివరి కూడిక, అందరూ చదవాలి. ఓకే? చాలు. మహిమగల భీకర నామము. ప్రస్తుత దినాలలో దేవుని యొక్క మహిమ ప్రజల మధ్య ఏమై ఉంది అని అంటే మరుగుపరచబడి ఉన్నది.
మరుగు చేయబడి ఉన్నది. ఆ మహిమగల భీకర నామము బాగా గుర్తుపెట్టుకోండి. ఆదామును ముద్దు పెట్టుకోలేదు, తన కుమారుడే. తన హృదయానుసారి అయిన దావీదును ముద్దు పెట్టుకోలేదు, తాను కోరుకున్నవాడు. సంసోనును ముద్దు పెట్టుకోలేదు, నాజీరు చేయబడిన వాడు, ఏర్పాటు చేసిన దేవుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అని అంటే, దేవుడు మహిమగల దేవుడు. అందరూ గుర్తుపెట్టుకోవాలి, మహిమగల దేవుడు. ఆయన మహిమగల నామము. లూకా సువార్త ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 9వ వచనము. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. అట్లా చదువు మళ్ళీ, నాకు ముందే చెవిటోడు. ప్రభువు మహిమ. బాగా గమనించండి. నెక్స్ట్ కూడిక మరి ఎప్పుడు ఉంటుందేమో నాకు తెలియదు, మరి నన్ను పిలుస్తారో లేదో నాకు తెలియదు. ఈ రాత్రి నేను భారం కలిగి మీతో మాట్లాడదలుచుకున్నాను. మహిమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మహిమగల భీకర నామము. క్రిస్మస్ సందేశము కొద్ది రోజుల ముందే నిన్ననే చెప్పాను. జనవరి అయిపోయి ఇన్ని రోజులు, క్రిస్మస్ అయిపోయి ఇన్ని రోజులని. అయితే ఈ లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనాన్ని బోధించని వారు లేరు, వినని ఊరు లేదు, సంఘము లేదు. వారి చుట్టూ ఏమి ప్రకాశించింది? ఏమ్మా మీకు పలక బుద్ధి కాదా? నేను ఆ ఊరికి పోయినా ఊక చెప్పుకుంటూ అయితే, ఊక వదురుకుంటూ అయితే పోనీక నా చేత కాదు. వారి చుట్టూ ఏమి ప్రకాశించింది? దేవుని యొక్క మహిమ ప్రభావము ప్రకాశించింది. ఆ పట్టుకున్న బ్యానర్ ఉంది కదా అక్కడ తెల్లది, ఆ బ్యానర్కు దీనికి పోల్చుకుంటే దేవుని మహిమ ఎందులో కనపడుతుందో ఒక్కరు కాలేజీ పిల్లలు ఎవరైనా, పెళ్ళై పిల్లలైన వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటే దేవుని మహిమ ఇందులో కనపడుతుందా అందులో కనపడుతుందా టక్కున లేచి చెప్పాలి. వాళ్ళు ఏమిటికి ఆసక్తి పరులో తెలుసా? యెషయా గ్రంథం 56:10 చదువు. త్వరగా తీసిన వాళ్ళు గట్టిగా చదవండి. రేయ్ బాగా ఎగురులాడాల విమానం, గట్టిగా చదవాలమ్మా, నీ గొంతు తెగుతుందో ఉంటుందో సార్. ఇట్రా, కుర్చీ తీసుకురా, ఇటురా, ఇటుకురా, కుర్చీ పెట్టు. అఖిల ఇట్రా, లేచిరాయా, లేచిరా, త్వరగా లేచిరా. ఇశ్రాయేలీయులు ఒక దూడం చేసుకున్నారు. ఆడ కూర్చోడ ఊకే ఉండే నువ్వు. రైట్ రా, రేపు బెత్తం తీసుకొని కొడతాను నేను. విజిల్ వస్తుందా? ఇంకా ఎవడు వేసేది? పాపాటివా బ్లెస్ ఎవడో నాకేది రేకరారా. ఏమిరా నవ్వుతావు? ఆట పెట్టాడు అనుకుంటువాను, ఆట పెట్టాడు అనుకుంటువారా? కరుణ్ రండి, నేను చెప్తాను ముందు రండి. ఇకరా కరుణ్ రా. నాకు ఇస్తాడు అనుకున్నారు మీరు. అట్లా ఉండండి, అడుగులేసుకుంటూ తిరగలరా? ఓ ఇశ్రాయేలు అందరూ పలక. ఓ ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, చిన్నగా ఓ ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు. ఏయ్ ఉండు, పిల్లలేం వాళ్ళు నవ్వుతారు. ఎంత పాట పాడింది మీరేనా నిలబడి? రేపు మీ పెళ్లిళ్ళు అయితే బాగా పడుతుండే.
ఇశ్రాయేలు ఓ ఇశ్రాయేలు ఏయ్ విడిచిపెట్టు ఓ ఇశ్రాయేలు కూర్చోండి పడండి ఇట్లా ఊక్కుంటా కూర్చోండి పడు కూర్చోండి పడు ఇట్లా పాడు విడిచిపెట్టు ఎవడో ఒకడు దేవుడు 6:20 చదవండి 106:20 106:20 నేను పెసల్దిన్నలో చర్చిలో ఇదే ప్రసంగం చేసిన కొన్నేళ్ళ విన్నాడు ఇదే ప్రసంగం చేసిన ప్రార్థనకు రారు కానీ ఏమిటికి అలవాటు లేదు కానీ చర్చిలోననా ఓ ఒక ఏడాది ఇగ్గి బయటికి లాగుతుంటిమి రే కూత గుయినికే అర్థం ఉండాల నేను మాట్లాడితే తిమ్మా ఇట్రా మైక్దే ఇంత పట్టుకో ఇక్కడ నిలబడు నీకు నాలుగుందా ఉండదు నా మూతి కాదు అక్కడ చూడే నాలుగుందా ఉంది సార్ నరే నా మూతి కాదు అక్కడ చూడే నాలుగుందా ఉంది కరెక్ట్ మాట్లాడుతుందా కరెక్ట్ మాట్లాడుతుంది ముక్కుందా ముక్కుంటుంది సరిగ్గా గాలి గుంజుకుంటుందా గుంజుకుంటుంది కళ్ళు ఉన్నాయా ఉన్నాయి కరెక్ట్ చూస్తాయా కరెక్ట్ చూస్తాయి ఏ గట్టిగా మాట్లాడి ఇంతలా కరెక్ట్ చూస్తావి చెవులు ఉన్నాయా చెవులు ఉండవి కరెక్ట్ మాటలు వింటాయా కరెక్ట్ మాటలు వింటవి చేతులు ఉన్నాయా చేతులు ఉండవి కరెక్ట్ పని చేస్తాయా కరెక్ట్ పని చేస్తావి కాళ్ళు ఉన్నాయా కాళ్ళు ఉన్నాయి కరెక్ట్ నడుస్తాయా కరెక్ట్ నడుస్తాయి ఒరేయ్ నీకు దేవుడు ఇన్ని అవయవాలు ఇచ్చి నిన్ను మహిమపరిస్తే ఆయనకు వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటావే ఎత్తను రా మీరు త్వరగా ఉండాలా ఇక్కడ ఇంగిట్రా అందరూ పాడండి పల్లవి మాత్రము పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదు పైకి లేపురా పరిశుద్ధ 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 ప్రభువా వరదు ఇది ఆడబాడేది పెళ్లి నాడు అక్కడ ఉండాలని అడుగుతా ఇది ఆడబాడేది రాత్రి బజార్లో ఏం మరుగుతాం రాత్రి ఎవరిచ్చా నీకు ఆ అధికారం ఇదన్నా మానుకో అదన్నా తీసుకో అదన్నా మానుకో ఇదన్నా తీసుకో ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27 నుంచి కంటిన్యూ చేయండి త్వరగా కూర్చోండి బాబు మళ్ళీ అవసరమైతే లేపుతా కూర్చోట్లా స్పీడ్గా వెళ్ళిపోవాలి టైం లేదు మనకు యేసు క్రీస్తు సంఘమును ప్రేమించి కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక ఇక్కడ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి సంఘ పెద్దలు ఎవరో నాకు తెలియదు కానీ ఇతను అల్లవగలు నాకు కాదు ఇంకా ఏం ఓడికేరునో ఏమీ లేదు సంఘ పెద్దలు చేసే పాటకి వీళ్ళే సృష్టికర్తలు అవుతారు ఇక దేవునికి ఆశీర్వదించడానికి ఇవన్నీ వెళ్ళదంట నేను అంటాను ఆదివారం నాడు దేవుని పేరు మీద కానుకలు ఎత్తుతారా అప్పామ్మల మీద కానుకలు ఎత్తుతారా దేవుని పేరు మీద కానుకలు ఎత్తితే ఎవరి పనికి ఖర్చు పెట్టాలి దేవుని పనికి ఖర్చు పెట్టకుండా వడ్డీలకు ఇయ్యమని చెప్పినోడు ఎవడరా నీకు నీ ఇల్లు అనుకున్నావా ఇది ఈ మందిరము బైబిల్ ఆధారమును బట్టి కట్టినది ఇక్కడ కూడుకున్నది బైబిల్లో ఉన్న యేసు నామమును బట్టి కూడుకునేది ప్రసంగము యేసు నామమును బట్టి బాప్తిస్మం పొందింది యేసు నామమును బట్టి ఇంటిలో గృహ కూడిక పెట్టింది యేసు నామమును బట్టి పెండ్లి చేసింది యేసు నామమును బట్టి మందిరము కట్టింది యేసు నామమును బట్టి ఒక రెఫరెన్స్ ఇవ్వండి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని త్వరగా
మీకే వదిలిపెట్టాను. ఏదో ఒకటి చదవండి. ఇది ఓన్లీ వన్ ప్రేయర్ హాల్, ప్రేయర్ హౌస్, ప్రేయర్ టెంపుల్. కానీ దీంట్లో నీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీల్లేదు. నేను చెప్తున్నా, నువ్వు దేవుణ్ణి నమ్మి ఉంటే, దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని సొమ్మును దేవుని పనికి ఖర్చు పెట్టు. నేను మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. 100 మంది ఇక్కడ కూడుకుంటారు అనుకోండి, ఆదివారం నాడు 100 మంది 10 వేస్తే ఎంత అవుతుందండి? గట్టిగా చెప్పాలి నాకు చెవుడు. ఒక ఆదివారం ఎంత వస్తుంది? 1000 రూపాయలు. రైట్. 2వ వారము, 3వ వారము, 4వ వారము, మొత్తం నెలకి 4000. 4 వారాలు లెక్కేసుకుందాం. 4000 12 నెలలకు, సంవత్సరానికి ఎంత? ఇంకా మొక్కుబడి కానుకలు, వ్యక్తిగత కానుకలు, దేవునికి ఇచ్చే దశమ భాగాలు కాకుండా ఓన్లీ వన్ సమర్పణ కానుకలు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది సంఘములో వాక్యం విన్నప్పుడు ఎన్ని వేల మంది చేర్చబడిరి? 3000, 3000 మంది. నెక్స్ట్ పేపర్ అవతలకి వెళ్ళగలిగితే ఎన్ని వేల మంది? 5000 మంది. 5000 మంది. 5000 మంది అన్నప్పుడు ఒక్కొక్కరు రూపాయి వేస్తే ఆదివారం ఎంత వస్తుందండి? గట్టిగా చెప్పు. నేను చెప్తున్నా, నిన్ను పిలిచింది దేనికోసమో తెలుసా? 1 పేతురు 2:9 చదువు. 1 పేతురు 2:9. ఎక్కడ పోతురా త్వరగా. అయితే మీరు ఆ, చీకటిలో నుండి ఆ, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆ, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ఆ. ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, సంగమా, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనమును. మీ సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏ ప్రజలు మనము? ఏ ప్రజలు మనము? దేవుని సొత్తు. ఈ సంగతి నువ్వు మర్చిపోవద్దు. యెషయా గ్రంథం 43 మొదటి వచనం చదువు. స్పీడ్గా వెళ్ళాలి. విజయ్, నా అంత మెల్లి చెప్తే మైక్ ఎక్కుతాను. ఇట్లా గట్టి చెప్పు. ఏమిటిది కనపడుతుంది ఇక్కడ? ఇంకెవరైనా చెప్పగలరా? ఆ పాప తప్పు చెప్పింది. ఇంకెవరైనా చెప్పగలరా? భయపడద్దు. ఈ రాత్రి నువ్వు తాడో పేడో తేల్చుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఆ మహిమగల దేవుని నామమును నీకు అనుకూలమైన రీతిగా నేను ప్రార్థిస్తా, ఆరాధిస్తాను అంటే ఆయన నీకు సమీపమున ఉండే దేవుడైతే కాదు. ఇంకెవరేం చెప్పగలరా? దేవుని మహిమ ఇందులో ఉందా, అందులో ఉందా? మీరు కూడా చెప్పచ్చు, ఏం తప్పులేదు. పోనీ ఇది ఏ మహిమ? రెఫరెన్స్ మత్తయి సువార్త 4:8. మరలా అపవాది ప్రభు అయిన యేసు క్రీస్తును తోడుకొని పోయి, బాగా గుర్తుపెట్టుకోవాలి, చదువులేని వారు శ్రద్ధతో వినాలి. ఈ లోక రాజ్యములన్నిటినీ, అందుకొరకే త్వరగా దేవుని మహిమను చూడలేకపోతున్నారు. ఈ లోక రాజ్యములన్నిటినీ, వాటి మహిమను, ఇందులో సాతాను మహిమ ఉంది. సీస పట్టుకున్నాడు కనపడుతున్నాడా? సీస పట్టుకున్నాడు కనపడుతున్నాడా? మీరు చెప్పక్కర్లేదు. ఎవరైనా రహస్యంగా తాగితేట్లుంటే వాళ్ళు కూడా చెప్పచ్చు, అది సీస నాది అని. యూత్ వాళ్ళని అడుగుతున్నా, సీస కనపడుతుందా? ఈ లోక మహిమ దేవుని మహిమ కంటే ప్రభావము కలిగినది. ఆ మహిమ త్వరగా నిన్ను నాశనానికి నడిపించున్నది. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మహిమ కలిగిన దేవుడు నీకు ఏమిచ్చాడో కొంచెం మనం ముందుకెళ్తే అర్థమవుతుంది. ఆ మహిమ గల రాజు, ఆ మహిమ కలిగిన దేవుని గురించి 24వ కీర్తన 7వ వచనం చూడండి. 24వ కీర్తన 7వ వచనం కంటిన్యూ చేయండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు. ఈ మహిమ అనే మాట ఎన్నో మాట ఇది?
ద్వితీయోపదేశకాండం 28:58 లూకా సువార్త 2:9 ఇప్పుడు 3 బాగా గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూ చేయమా. మిమ్మును లేవనెత్తుకొనుడి, మహిమగల ఈ రాజు ఎవడు? అబ్బా, వారం మళ్ళా పుడికేనమ్మా దాన్ని. బల శౌర్యములు గల యెహోవా. పెన్నుంటే రౌండ్ చేసుకోండి. నా హృదయం నిండా నచ్చిన మాట. ఓసారి ఆ మాటను అందరూ చదవండి. ఇంతమంది కలిసి అట్లయినా నన్ను మైక్ బంద్ చేసి అర్థునా? అందరూ చదవండి ఆ మాటను. ఓయ్, ఆయన బల శౌర్యమును నీవు ధిక్కరించినట్లయితే నీ గతి ఏమవుతుందో తెలుసా? ఆయన బల శౌర్యము కలిగినటువంటి దేవుడు. చదువమ్మ, కంటిన్యూ చేయి. యుద్ధశూరుడైన యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమన్న తలుపులారా. ఏ రాజు? అందరూ గట్టిగా చెప్పాలి. ఉసుక పెట్టుకుని తప్పితే కళ్ళల్లో ఉసుక చల్లుతాను చున్నాను. మీరు మెల్లిగా మాట్లాడితే నన్ను ఎవరు మరొకసారి పిలవకపోయినా పర్వాలేదు. మిమ్మల్ని రేపి గిచ్చి పురిపెట్టి ఏ రాజు? చెప్పాలి గట్టిగా, ఏ రాజు? బా, మహిమా ఘనత ప్రభావము, మహిమ ఘనత మహిమకు అర్హుడైన దేవుడు నిన్ను సృష్టించింది, నిన్ను పుట్టించింది ఆయనను మహిమపరచడానికి. ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? 106వ కీర్తన చూడండి ఒక మాట. 106వ కీర్తన త్వరగా 20వ వచనం. 106:8 బాగా 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 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలామంది వాక్యం బోధించేవారు కూడా ఉన్నారు. సంఘస్థులు ఏం చెప్తే అది డిమ్కి కొట్టద్దు. ఆ బైనర్లు కొడతారా? సంఘస్థులు ఏం చెప్పితే దానికి తల ఊపద్దు. చదువునైనా మళ్ళీ 20వ వచనం. తమ మహిమాస్పదమును ఎవరాడా? కూర్చోండి, అవసరమైతే లేపుతా. కూర్చో, అట్లా కూర్చో. తమ మహిమాస్పదమును ఏ రూపమునకు మార్చిరి? గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. అది ఏందో చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయము. స్పీడ్గా వెళ్ళాలి. పైన 1-2 వచనాలు చదివి కింది మాటలు. వారు తిని త్రాగుటకు ఆడుటకు లేచిరి అనే మాటలు. నిర్గమకాండం 32 మొదటి 2 వచనాలు చదవండి త్వరగా. మోసే కొండ దిగుట తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి చేయుము ఏమాయనో. ఆగాగునాయన, ఈ మోసే 40 రాత్రింబగళ్ళు 40 రాత్రి ఎవరైనా మాట్లాడేది 40 రాత్రింబగళ్ళు అన్నము నీళ్లు ఇడిచిపెట్టి జీవవాక్యమును తీసుకొని వచ్చుటకు హోరేబు కొండ మీదకి వెళ్తే ఒకరోజు నీళ్ళు ఇడిచిపెట్టి ఉండలేమండి, ఒకరోజు అన్నం ఇడిచిపెట్టి ఉండలేము. మోసే 40 రాత్రింబగళ్ళు నీళ్లు అన్నం తీసుకోలేదు. 10 ఆజ్ఞలు తీసుకొని రావడానికి వెళ్ళిన అంత దైవ సేవకుణ్ణి మోసే అనువాడు ఏమాయనో. ఎవరు అతని? నేను చూపించాను కదా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మోసే, అరే చేతులు చూపించ. మోసే అనువాడు.
ఇక అక్కడి నుంచి కిందికి రండి. వాళ్ళు దూడం చేసుకొని ఏమన్నారు? మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి ఆ యొద్దకు తెండండి వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. ఇంకా అతడు వారి వద్ద వాటిని తీసుకొని ఒకరితో రూపమును ఏర్పరిచి ఇక్కడ ఉన్న బాబు, ఇక్కడ ఒక 5 మంది లేక 6 మంది లేక 10 మంది యవనస్తులు రండి రావాలి. ఇక్కడ నవ్వేదిగా త్వరగా వస్తే పని జరుగుతుంది. చాలా ఉంది నాకు పని. రెండో 10 మంది. ఈ ప్రాక్టికల్ మీకు ఎవరికి రాదేమో మరి ఏమనుకోకూడదు. సేవకులు రండి దయచేసి. సేవకులు మీరు చూపించాలి. వాళ్ళు ఆట ఆడింది అంత చూపించాలి కదా. మరి మీరు చూపిరా? అరే అమ్మా వస్తుందా? ఏయ్ ఆడ ఏముంది చదువునైనా అది వినండి. అతడు వారి వద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. చేతులెడి కిందికి. అప్పుడు వారు ఓ ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. ఏయ్ సంగమా బాగా వినండి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. అనిరి అది చూచి కట్టించను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా ఇంకా మరునాడు వారు ఉదయమున లేచి మైకి ఇంకోటి బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ప్రజలు అక్కడ బాగా తినను త్రాగును కూర్చుండి ఉత్సవము చేయసాగిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను. వాళ్ళు తిని త్రాగి ఆడుటకు లేచిరి. కొంచెం గంతులేయండి, విధులు వేసుకుంటా ఆట ఆడుకుంటా. మైక్ పట్టుకో పడతారా? ఆట ఆడరాట. ఆ పాప ఎక్కడ ఉంది? ఇక్కడ రాయే విజులు కొట్టు. ఏం నవ్వు రైట్ ఉండు. కందనంటే ఇచ్చుకున్నారనా? ఆగు ఆగు. ఈడ పైన డీజేపీ డ్యాన్సులు ఉన్నాయా? సిగ్గులే పెళ్లిళ్ళ చేసుకుని ఆడ ఎవరికి మళ్ళీ కిక్కి కిక్కి కింద అవుతారు. దేవునికి మహిమ బజార్లో వేస్తావాను? 4:8 మత్తయి సువార్త 4:8. మీకు ఖాళీ లేవారు 4 రండి ఎగురులాండిక. నువ్వు లేచినారా? ఎవరు రారా? సింగారం లేదు రాయితు అయితే పెసల దినాలు బయట కూసుకుంటే శీలలు కూతలు సిగ్గు లేకుండా దేవర పోతును కానీ ఇడిచారునేమో. పొద్దున దేవర జరిగిందేమో. నీకు వచ్చిపోయే బోధకుడు, నెల బోధకుడు నీకేం బోధియాడు? ఏమని మాట్లాడుతున్నాడు? నేను నిన్ను ఏమి చేసి ఉన్నాను. ఇంకా ఏమంటాడు? ఇంకా నీవు 1 కొరింథీ 6:19. 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు రేగడు గుడూరు మహిమరాజు అంటే మొన్న వాక్యం చెప్పాడు నా చిన్నల్లుడు. వాళ్ళ అన్న రాజేష్ గారు ఇక్కడ ఉన్నారు. వేదిక మీదకి రండి త్వరగా. ఈయన మహిమరాజు గారు అన్న రాజేష్ అని. నా 3వ కూతురుని ఈయనకే ఇచ్చినది. బోయోజ్ గారు 2వ అల్లుడు. ఆయన కూడా అక్కడ పెళ్లికి వెళ్ళాడు. బాగా గుర్తుపెట్టుకోండి. బోయోజ్ గారు ఇక్కడికి త్వరగా రావాలి. 1/2 గంట ప్రసంగం జరిగిన తరువాత పెళ్లి చేసుకున్న ఒక యవనస్తుడు ఒక కేక వేశాడు. సార్ ఆపండి ప్రసంగం. నేను ఒక మాట చెప్తాను.
నేను నా పెండ్లప్పుడు 3 లక్షలు కట్నం తీసుకున్నాను. ఈ బోధ నేను వినలేదు, ఎవరు నాకు చెప్పలేదు. నేను 3 లక్షలు మా అత్తమామ గారికి వాపస్ ఇచ్చేస్తాను. ప్రభు స్తోత్రం, చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. ఆగు, ఇది ఎవరిని మహిమపరచుట? మీకు ఆ శక్తి లేదు కాబట్టి ఇది ఎవరిని మహిమపరచుట? చెప్పాడా మాట? చెప్పాడు సార్. అక్కడ 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 చెప్పినాడు. ఏమని? నేను తెలియక కట్నం తీసుకున్నాను, ఈ వాక్యం విన్న తర్వాత తిరిగి వారి కట్నం వారికి ఇస్తాన్నాడు. ఎంత కట్నం? 3 లక్షలు. 3 లక్షలు. అక్కడ విన్నావా నువ్వు కూడా మాట? అక్కడ అక్కడ విన్నాను, దేవుని వాక్యము ఈరోజు విన్నాను అని చెప్పేసి ఇలా ఎవరు చెప్పలేదు కాబట్టి దేవుని పిల్లలు కట్నం తీసుకోకూడదని వారు ఆ రోజు 3 లక్షల రూపాయలు వెనక్కి ఇవ్వడం జరిగింది. ఇంకొక మాట 4:8 చదవండి. మత్తయి 4:8. మత్తయి 4:8 త్వరగా. మరలా అపవాది ఈ లోక రాజ్యములన్నిటినీ, కొంచెం మీరు సైడ్ అటు బాండి. ఈడ అక్షరాలు కనపడతావన్నా? ఈడ ఏమున్నది? ఈడ మీరు కాదు అన్నోళ్ళకి ఇది ఏం వ్యాపారము? దేవుడు వడ్డీ కాసుల వాడా? రెఫరెన్స్ ఇస్తావా? సంఘ పెద్దలను అడుగుతున్నా, నీకు యా గురువులు నీకు చెప్పరు? ఆ కాపర్లు ఎట్టటోళ్ళు తెలుసా? Yesaya 56:10 చదువు. పెసలు తిన్నోళ్ళు వచ్చినారా? చేతులు ఎత్తండి. పెసలు తిన్నోళ్ళు. ఇంకా 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 ఎవరన్నా? బాగా వినండి. ఏయ్, నిన్ను పరలోకానికి చేర్చాలనుకున్న కాపరి తన్నలు తినైనా, అన్నం లేకుండా అయినా, బట్టలు లేకుండా అయినా, ఇల్లు లేకుండా అయినా బోధ చేస్తాడు. కానీ కడుపు నింపుకునేటోడు మాత్రం పూత పూస్తాడు నీకు. వారి కాపరుల గురించి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎక్కడికి వెళ్ళినా మాట్లాడతాను దేవుని సొమ్మును వడ్డీకి ఇవ్వకూడదని. కానీ గార్ల విన్నలో 9 లక్షలు వడ్డీకి ఇచ్చినారని తెలిసిందే. ఎన్ని లక్షలు? నిజమేనా? నిజమే కదా? అంటే మీరు యేసయ్యకి ఇచ్చినారా, మీరు వడ్డీలు చేసుకొని పనిని పాడు చేయడానికి ఇచ్చినారా? ఒక మాట అండి, మార్కు సువార్త 16:15-16. మార్కు సువార్త 16:10 త్వరగా. స్టాండప్ లైక్ గట్టిగా చెప్పు, అటు తిరుగు. ఇంకా ఏం ప్రకటించాలి? ఏం ప్రకటించాలి? ఏం ప్రకటించాలి? ప్రియ సంగమా, ఈ బోధ ఒకసారి చేస్తే, సహోదరుడు దావీదు పెద్దమాదన్న గారి కుమారుడు ఒక్కసారి చెప్పాడు, సార్ మేము నేను సువార్తకు పోయింటిమని. ఆ ఒక్కసారి పోయినందుకు ప్రభుని స్తుతిద్దాం. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆగు, కూర్చోమా, కూర్చో. పేతురు పత్రిక 2:9 చదువుకున్నా. నిన్ను పిలిచింది ఎందుకు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుటకు, ఆయన ఏమై ఉన్నాడో తెలియపరచుటకు. ఇప్పుడు ఆ సంగతి విందాం. ఒక చిన్నారి దేవుణ్ణి మహిమపరిచింది. ఎలా మహిమపరిచిందో ప్లీజ్ కూర్చోండి. మీరు అవసరమైతే పైకొత్తురు. గమనించండి. సముద్ర తీరం అది. అరే నీళ్ళందిరా. సముద్ర తీరం, అందరూ సావధానంగా వినండి. సముద్ర తీరం దరిదాపుగానంటే కీర్తన వచ్చేసా, ఇట్లా త్వరగా రా. ఇంత పాప, ఈ పాప పుట్టిన వెంటనే తల్లి చచ్చిపోయింది. తండ్రి ఇక తికమకై త్రాగుడికి అలవాటు పడి భయంకరమైన గడ్డం పెంచుకొని, భయంకరమైన మీసాలు పెంచుకొని, తల దూందరగా స్నానం లేకుండా, నోరు ఎర్రగా, కళ్ళు ఎర్రగా, విపరీతమైనటువంటి కోపోద్రేకం కలిగిన మనిషి తీరు సంచారం చేస్తున్నాడు ఆ ఊరిలో. మనసులో నెమ్మది లేదు. అయితే సముద్ర తీరమున ప్రార్థనా కూడిక జరుగుతుంటే ఈ చిన్న పాప, సండే స్కూల్కి పోయే పాప, ఆ కూడికకు వెళ్ళింది. సేవకుడు వాక్యమును ప్రకటించిన తర్వాత ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? దయచేసి లేచి నిలవబడండి. ఒకసారి
దయచేసి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, లేచి నిలవబడండి. రెండవసారి, దయచేసి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, లేచి నిలబడండి. మూడవసారి, కూర్చో, పై చెయ్యికెత్తిలే. ఈ అమ్మాయి ఆ గుంపులో లేచి నిలబడింది. అందరూ పోయారు. అమ్మాయి ఏం చెప్పు అనంటే, నా తండ్రి కొరకు ప్రార్థన చేయాలి మీరు మారు మనసు పొందేటందు కొరకు. సరే, మళ్ళీ ఈ పొద్దుటి దినం కూడిక ఉంటుంది అని ఈ పాపను తప్పులు పట్టాలనుకున్న వాళ్ళు కొంతమంది పోయి వాళ్ళ నాయనకు చెప్పారు, కూర్చో అయ్యా, నీ కూతురు ఇట్లా చర్చి గుంపు ఉంటే ప్రార్థన జరుగుతుంటే వెళ్ళిపోయింది, ఆ పాప నీ కొరకు ప్రార్థన చేయమని చెప్పింది, జరిగిన సంగతి ఇది, మేము చెప్తున్నాం చూడి అని అన్నారు. ఆయన బాగా కోపం కలిగి, లేమా అట్లా నిలబడు, ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి తండ్రి తల మీద చేయి వేసి నిమురుతూ, బిడ్డ అమ్మ లేదమ్మా, ఎందుకు పోయావు ప్రార్థనకి, మనది కాదు కదా అది, దయచేసి నువ్వు మళ్ళీ ఒకసారి పోవద్దు, పోయినావంటే నా కోపం చిన్నది కాదు, నీకు తెలుసు కదా, తల్లి లేని బిడ్డవు, ఇంకా అన్ని విధాలు నిన్నే చూసుకొని బతుకుతున్నా, పోవద్దు అని చెప్పింది. మంచి మాట చెడ్డ మాట? పిల్లలు ఊరుకుండవు. మంచి మాట చెడ్డ మాట? రైట్, మీరు ఊక ఒప్పుకున్నట్టు కాదు చెడ్డదని. రైట్, ఓకే. రెండవ వారం పోయి వాక్యం అయిపోయిన తర్వాత సేవకుడు అడిగాడు, ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలి అని అంటే మొదటి వారం ఏ స్థలమందు నిలబడిందో, ఏ స్థలంలో లేచి చెయ్యెత్తిందో ఆ పాప నిలబడింది. రెండవసారి కూడా మా తండ్రి కొరకు ప్రార్థన చేయాలని చెప్పింది. సరే, అందరూ అది చూశారు. తండ్రికి పోయి చెప్పారు, అయ్యా నీ కూతురు ఈరోజు కూడా వచ్చింది, ఈరోజు కూడా నీ కొరకు ప్రార్థన చేయమనింది అని. తండ్రి మరి దగ్గరికి వెళ్ళి, బిడ్డ అమ్మ నన్ను చూసైనా భయపడే, మనకు ఆ యేసు స్వామి వద్దు, ఆయన మనకు సరిపోదు, వద్దు, నువ్వు రేపు వారం పోతే మాత్రం చాలా ఇబ్బంది పడతావు అని రెండవ వారం చెప్పిండు. తండ్రి మాట వినాలన్నా వినకూడదా? మీరు తెలుగు కలిగిన వాళ్ళు అయితే, బియ్యంలోని రాళ్ళు ఏరేసేటోళ్ళు అయితే గట్టిగా చెప్పండి, బియ్యంలోని రాళ్ళు ఉంచేటోళ్ళు అయితే, మీరు కూడా వెనకున్నోళ్ళు బియ్యంలోని రాళ్ళు వేసిన బూ తినే పని అయితే మీరు కూడా గట్టిగా చెప్పండి. ఈ పాప తండ్రి మాట వినాలా వినకూడదా? రైట్, వినాలనేటోళ్ళు చేతులు ఎత్తండి. ఆగండి. మూడవ వారం అదే స్థలంలోనే ఉండి చేతులు పైకెత్తింది. బాగా గమనించండి, బాగా వినండి శ్రద్ధతో. అయ్యా నా తండ్రి కొరకు ఈరోజు కూడా ప్రార్థన చేయాలని 3 సార్లు అయింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇంటికి వచ్చింది, రూమ్లో వేసుకున్నాడు. అది మిద్దె ఎట్టుందంటే చిన్న గది, పాతకాలం ఇల్లు, లోపలికి దిగాలి. లోపలికి దించిండు బిడ్డను. భయంకరమైన క్రూరత్వం కలిగిన మనిషి, కండ్లు భయంకరంగా ఎర్రగా చేసుకొని మూలకు 4-5 బర్రెలు పెట్టుకున్నాడు, ఇంత లావి. తలుపు గడబెట్టుకొని వేసి కొడతా ఉన్నాడు. కొట్టినప్పుడంతా ఏమనాలి? నెక్కకు అమ్మా అనాలి, లేక నాయనా అనాలి. అమ్మ అనలే, నాయన అనలే. యేసు నా తండ్రిని రక్షించు, యేసు నా తండ్రిని రక్షించు, వేరు మాట లేదు. ఆ పాప అనేకద్ది కోపం ఎక్కువై బర్రెలు ఇరిగినాయి, ఈ చర్మం పగిలిపోయింది, రక్తం గారడం మొదలైంది, బట్టలంతా రక్తంతో నిండిపోయాయి. తన్నలు తిని చివరి శ్వాస వరకు యేసు 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 నా తండ్రిని రక్షించు, యేసయ్యా నా తండ్రిని రక్షించు అని స్పృహ కోల్పోయి జ్ఞాపకం లేకుండా పడిపోయింది. భయం వచ్చేసింది తండ్రికి. ఇరుగు పరుగును చూసి బయటకు వచ్చి మెడ వేసుకొని, దగ్గర కొంత దూరంలో హాస్పిటల్ ఉంటే మెడకు వేసుకొని పోయినాడు. సిస్టర్, డాక్టర్ త్వరగా రండి, నా కుమార్తె చావు స్థితిలో ఉంది, రక్తం కారుతా ఉంది, ఇతని శరీరం నిండా రక్తం అయిపోయింది. బెడ్షీట్ మీద పండబెట్టి యేసు యేసు నా తండ్రి నాకు ఒక్కడే, నేను రక్షించు, నేను వెళ్ళిపోతున్నాను, నీ దగ్గరికి వస్తున్నాను,
నా తండ్రిని రక్షించు, నా తండ్రిని రక్షించు అని డాక్టర్ అమ్మ వచ్చి ఆ గుడ్డలు ఇడిసేయండి అని అంటే ఆ పాప ఆ గుడ్డలను ఇడవనివ్వకుండా గట్టిగా పట్టుకున్నది. ఈ గుడ్డలు ఎవరు తీయడానికి వీలు లేదు. యేసు నా కొరకు రక్తం చిందించాడు, యేసు ప్రభు నా కొరకు ప్రాణం అర్పించాడు, ఆయన ఈ లోకంలో చూడనొల్లని దేవునిగా అయిపోయాడు. ఈ గుడ్డలు నా తండ్రి చూడాలి, ఈ రక్తాన్ని నా తండ్రి చూడాలి, నా తండ్రి రక్షణ పొందాలి. నా తండ్రి రక్షణ కొరకే నేను ఈ దెబ్బలు తిన్నాను, నా అమ్మ కొరకు కాదు. నా అమ్మ లేదు, నా తండ్రి బ్రతుకున్నాడు. నేను చనిపోయేలాగా నా తండ్రి యేసయ్యను నమ్మాలి. చూడండి ఆ మాట 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. త్వరగా 2 కొరింథీ 6వ అధ్యాయం. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2:3. గట్టి చదవాలి, లేచి నిలబడు, చదువటు మళ్ళీ. సహోదరులారా, యేసుని మీరు ఇదివరకు నమ్మలేదు. నేను చెప్తున్నా, ఏం సార్ ఇంత పెద్ద మందిరం దయాలు కూడా కడతావే, నువ్వు చెప్పేదేముంది? దయాలు కట్టవనుకున్నావా? దయాలు అన్నీ చేస్తాయి. దయాలు నేను బాగా ఎరుగుదు. ప్రియ ఎవడా కోతి దిగోసని చూడు అట్లే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాప చివరి శ్వాస వరకు ఆ డాక్టర్ అన్నది, ఆ పాప పట్టుదల ఏందో మనం చూడాలి. దయచేసి ఆ పాప వద్దంటుంది కదా, గట్టిగా పట్టుకునింది ఆ గుడ్డలు, ఎవరు ఇడ్చొద్దని చెప్పింది. లాస్ట్కి ఆ రక్షణను గూర్చి ఆ 16వ వచనం ఏముందండి? మార్క్స్ వార్త 15-16 వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు నమ్మని వానికి చివరి మాటగా, తండ్రి నువ్వు నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్షణ. యేసు నా తండ్రిని రక్షించు. ప్రాణం ఇడిచింది. డాక్టర్ అమ్మ సిస్టర్లకు చెప్పింది, తండ్రిని తీసుకొని బొమ్మను అని. మెడకేసుకొని కన్నీరు గార్చుకుంటా, బిడ్డ ఎంత పట్టుదలనే, నా కొరకు యేసును బట్టి తనలు తిని ప్రాణం ఇడిచేవా, నా రక్షణ కొరకు కేక వేసేవా, రక్తపు గుడ్డలు ఇడవనివ్వలేదే. నీవు నమ్మిన యేసు ఇంకా ఈ లోకము కొరకు ఎంత త్యాగం చేశాడో నాకు చూపించావని బిడ్డను ఒడిలో పెట్టుకొని, ఆడబిడ్డ కదా ఏడ్చినట్ట, పాప అమ్మా మీ అమ్మ లేదు కానీ నా కొరకు ఎంత శ్రమ పడ్డావమ్మా, నా కోపానికి బలి అయిపోయావని ఆ తండ్రి ఏడ్చి నలుగురిని కుప్పేసుకొని సమాధి చేశాడు. తిరగ పొద్దున్నే ప్రార్థన జరుగుతుంది సముద్ర తీరమున. ఇప్పుడు ఆ బిడ్డ లేదు కదా, గట్టి ఆ బిడ్డ లేదు కదా, రైట్. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? చిన్నగా నడిచి తెలియకుండానే బిడ్డ ఏ స్థలములో కూర్చొని ఉందో అదే స్థలంలో పోయి కూర్చాడు. ప్రభు స్తోత్రం, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్. ఆగు. వాక్యం అయిపోయింది. ఎవరి కొరకు నేను ప్రార్థన చేయాలి అని చేతులు పైకెత్తాడంటే ఆ భయంకరమైన రూపం కలిగిన వ్యక్తి లేచి నిలబడి చెయ్యెత్తాడు. అయ్యా నా కొరకు ప్రార్థన చేయాలి. అందరూ నిశ్చేష్టులయ్యారు. అందరూ తలక్రిందులైపోయారు. యెషయా 9:6 ఏమేముంది? ఆయన గురించి ఏమేముంది? అమ్మ అంత స్లోగా చదివితేటనే బాగా వినండి. క్రిస్మస్ సందేశం బాగా వినండి. క్రిస్మస్ అంటే పండగ కాదని నిన్ననే చెప్పాను. నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చిన యేసు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద ఏముండెను? ఆగండి, ఇప్పుడు ఈ పాప మీద ఏమున్నది? పరలోక రాజ్య భారం ఆ పాప మీద ఉన్నది. ఒక ఆత్మను రక్షించాలి. చెల్లి బిడ్డ, నీవు నమ్మావంటే ఒక ఆత్మను రక్షించాలి. నువ్వు నమ్మావంటే ఒక ఆత్మను రక్షించుకోవాలి. నువ్వు చనిపోయేలోగా కనీసం సంవత్సరానికి ఒక ఆత్మ. అదే దేవుని మహిమపరచుట. చూడండి ఒక మాట, అపోస్తుల కార్యం 9:3 చూడి. అపోస్తుల కార్యం 9:3 త్వరగా.
ప్రకాశించెను? ప్రకాశించెను. ఏమిటిది ప్రకాశించింది? ఏమిటిది? ఆ చిన్న కుమార్తెలో ఏమి ప్రకాశించింది? ఏమి ప్రకాశించింది? యోహాను సువార్త 5:35. త్వరగా త్వరగా యోహాను సువార్త 5:35. అందుకు యేసు వారితో ఇట్లనెను, ఏమని? జీవాహారము నేనే, యోహాను ప్రజ్వలించుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ప్రజ్వలించుచు ఆ పాప హృదయములో మండుచూ ఉన్నది, ఆరిపోలేదు యేసును నమ్మినప్పటి నుంచి. లూకా సువార్త 12:35. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు ఏమి చేయుచుండనీయుడి. అవి ఏమి కాకూడదు, ఆరిపోకూడదు. ఆ పాపలో కొన ప్రాణం ఉన్నంత వరకు ఏమైంది? ఏమైంది? మండుతూ వచ్చింది, మండుతూ వచ్చింది. యవనస్తుడా, ఎన్ని క్రిస్మస్లు చేసావు? ఏ ఆత్మ కొరకు నీ హృదయంలో వాక్యం మండింది? ఏ హృదయంలో నీ యొక్క వాక్యం, నీ హృదయంలో వాక్యం మండింది? నేనైతే నా కుటుంబం కొరకు అహర్నిశలు చర్చిలో జులకలలో వాక్యం చెప్తే ఇంటికాడ రోజు ఏడువని దినము లేదు, కన్నీరు కార్చని దినము లేదు. యేసుక్రీస్తులోని మేలు ఏంటో నేను చూశాను, యేసుక్రీస్తులోని అనుభవం ఏంటో నేను చూశాను, యేసుక్రీస్తులోని యొక్క అద్భుతం ఏంటో నేను చూశాను. ఆ 9లో ఏముందంటే, ఆయన భుజము మీద ఏ భారము. ఇప్పుడు చచ్చే వరకు ఆ పాప ప్రాణం పెట్టిందంటే ఆ పాప హృదయంలో ఏ భారము? పరలోక రాజ్యము చేరుట ప్రభు యేసే మార్గంబు, పరలోక రాజ్యము చేరుట ప్రభు యేసే మార్గం. ప్రియులారా, ఇప్పుడు ఆ బాబు అది పట్టుకో, అది పట్టుకో. అక్కడ ఏమున్నది చెప్పండి? అక్కడ ఏమున్నది చెప్పండి? దేవుని మహిమది. ఏ మహిమ? ఏ మహిమ? ఇక్కడ ఏ మహిమ? నువ్వెవరిని సంపాదించలేవు, ఇంకోని కూడా జడగొడతావు, ఇంకోని కూడా జడగొడతావు. ప్రియులారా, ఇప్పుడు నాకు 69 సంవత్సరాలు. 69 సంవత్సరాల క్రిందట వచ్చిన ఈ వాక్యములో 50 సంవత్సరాలు అయింది. ఇది మండుతూనే ఉందండి, మండుతూనే ఉంది. మహిమరాజు గారు వాక్యం చెప్తే ఒక యవనస్తుడు ఎన్ని లక్షలు ఇస్తానన్నాడు? గట్టిగా చెప్పాలి, ఎన్ని లక్షలనా? నేను చెప్తున్నా, ఇక్కడ కట్నం ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే, నువ్వు యేసయ్యకు పుట్టింటే, వాక్యానికి పుట్టింటే వాపస్ ఇచ్చేసాయి. ప్రభు స్తోత్రం, చప్పట్లు కొట్టండి. ఆగు. అదే స్థలంలోనే మళ్ళీ వాక్యం ప్రకటిస్తూ ఉండగా పెండ్లి కాని ఒక యవనస్తుడు, అయ్యా ప్రసంగం ఆపు, ప్రసంగం ఆపు, ఆపాడు. నేను ఇంకా పెండ్లి చేసుకోలేదు, నేను పెండ్లి చేసుకుంటే వరకట్నము లేకుండా నేను పెండ్లి చేసుకుంటా. ప్రభు స్తోత్రం, చప్పట్లు కొట్టు. ఒక మాట ఆగు. వారి హృదయములో వాక్యము మండుచూ ఉండాలి. లోకములో నుండి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన చనిపోయిన పాప తండ్రి ఆడ నిలబడి నా కొరకు ప్రార్థన చేయాలన్నాడు. సరే చేస్తాన్నాడు. చేసేది కాదు, నువ్వు నా ఇంటికి రావాలి. ఇంటికి? ఎవరింటికి? ఆ ముసలాయన ఇంటికి. బాగా గమనించండి, ఆయన ముందు పోతున్నాడు, సేవకుడు వెనక నుంచి పోతాడు. పోకపోతే తప్పదు. ఆ భయంకరమైన రూపం చూసి సేవకునికి గుండె దడబుట్టింది. ఏం చేస్తాడు ఏమో, ఏం చేస్తాడు ఏమో, ఏం చేస్తాడు ఏమో. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు, లోపలికి దిగాడు. సార్ దిగండి లోపలికి అన్నాడు. మాకు లోతుంది, లోపల చిన్న గది, భయంకరంగా చీకటి ఉన్నది, గాలి ఆడటం లేదు. ఆ రూమ్ నిండా మత్తు సీసాలు, అన్ని మత్తు పానీయాలే. పోయిన వెంటనే ఒక గొడ్లి తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? గొడ్లి. చప్పట్లు కొట్టండి ఒకసారి. గొడ్లి తీసుకున్నాడు. తీసుకొని, అయ్యా, ఏ నామము కొరకైతే నా కుమార్తె ప్రాణం విడిచిందో ఆ నామము కొరకు ఈ దినమున ఇవన్నీ నేను పగలగొడుతున్నాను. గొడ్లు తీసుకొని పటా పటా పట కొట్టు. చప్పట్లు. ప్రభు స్తోత్రం కలుగును గాక. కొట్టు. వెనకున్న వాళ్ళకి చేతులు లేవు, చచ్చిపోయారు. ఆగు. ఆ పాప ఎవరిని మహిమపరిచింది? ఎవరిని సంపాదించుకున్నది? నువ్వు నీ ఇంట్లో రక్షణ లేని వారి కొరకు ఈ విధమైన ప్రయాస నీకుందా? మహిమ కలిగిన నామము. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనం.
ఆ, ఆ. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా ఆ, వినుడి. ఏం చదువుతాయి? గట్టి చదువు. మన పితరుడైన అబ్రహాము ఆ, హారానులో కాపురం ఉండక మునుపు ఆ. మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై యా దేవుడండి, యా దేవుడండి, మహిమ కలిగిన దేవుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27 చదువుకుంటూ వచ్చాం కదా. ఏ సంఘం అని వ్రాయబడి ఉన్నది? ఏ సంఘము? గార్ల తిన్న ప్రియ సంఘమా, దేవుణ్ణి మహిమపరచాలి అనుకుంటే పక్క జరగమ్మా. నువ్వు దేవుణ్ణి మహిమపరిచేవాడు అంటే ఇప్పుడు ఇంకోటండి, సంఘ పెద్దలు అనబడిన వాళ్ళు యా ఊరిలో చూసినా యేసయ్యను పక్కకు బేరేస్తారు. వీళ్ళే సృష్టికర్తలు అంటారు సంఘానికి. ఎవరు వీళ్ళే సృష్టికర్తలు. దేవునికి తెలియదు, ఇచ్చేది వర్షం ఇచ్చేది ఆయనకు తెలియదు, వీళ్ళే కురిపించేది. ఎవరు నీ ముఖానికి బీడు తాగేది విడిచిపెట్టవు వచ్చా ఉద్దరుడా. ఇంట్లో అందరినీ నడిపిలేవు కదరా. సంఘ పెద్దల అర్హత నీకు తెలుసా? తిమోతి పత్రిక 3వ అధ్యాయం చూడి. తిమోతి పత్రిక త్వరగా. ఏపో అదిరోజు అవుతాం మరి నీకు తెలుదా? 1 తిమోతి, ఏకపత్ని పురుషుడును మితానుభవుడును అధ్యాయము అన్నీ చెప్పుడు ఆయన క్లియర్గా వాళ్ళకి. 2 నుంచి అందరు చూడండి. ఇంకా మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును. ఏ ఆపేక్ష? ఆ కుర్చీట్లేమో, ఆ కుర్చీట్లే ఇట్లా తిప్పు, అట్లా వెనక జరుగు. మామ ఇంకా నెల ఉండదు కదా పండగ. అన్నీ కుప్ప చేయాలి మామ, దుడ్లు అన్నీ కుప్ప చేసి దిగిపోయేపాటికి వానిగా అల్లు సంపాదించరు చూడి. ఎవరు ఏం లేనోళ్ళు, ఏం లేనోళ్ళు. సంఘ పెద్దలకు ధనాపేక్ష ఉందంటే దేవుని పని నాశనం చేస్తారు, దేవుని పనిని జరగనివ్వరు వాళ్ళు. ఇప్పుడు ఆ పాప ఏమిటిని ప్రేమించిందండి? ఆ చిన్న కూతురు ఏమిటిని ప్రేమించిందండి? ఇది కట్టుకథ కాదు. ఒక మాటతో చెప్పాలి అని అంటే, మోదసు గారు, రాహేలమ్మ గారు జ్యేష్ఠ కుమారుడు నేను మీ ఎదుట ఉన్నాను, నన్ను మీరందరూ ఎరిగిన వారు. నాకు 10 మంది పిల్లలు, వాస్తవంగా 10 మంది పిల్లలు, 2 చచ్చిపోయారు. మా నాయనకు 10 మంది పిల్లలు, 2 చచ్చిపోయారు. మా నాయనకు 8 మంది, నాకు 8 మంది. యేసు మీద లక్ష్యం నేను విడిచిపెట్టలేదు, ఎవరికి చెయ్యి చాపలేదు. అది ఇక్కడ ఎవరి వైపు చూస్తే ఇది దొరుకుతుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. త్వరగా సరే నిల్దా, అదేలా చదువు. అయ్యయ్యో, సాక్షి సమూహము వేగము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఆ పాప ఎవరి వైపు చూసింది? ఎవరిని లెక్క చేయలేదు, దెబ్బలు లెక్క చేయలేదు, ప్రాణం పోయేది. త్యాగం ఉండాలి, సమర్పణ ఉండాలి. నిర్గమకాండంలో ఆ మాట ఉంది. దయచేసి సేవకులు ఆ రెఫరెన్స్ ఇవ్వండి. మోసే వాళ్ళ మామతో చెప్పినప్పుడు, నువ్వు ఇట్లా చేయకూడదు మోసే, సత్యాసక్తి లంచగొండులు కానీ మనుషులను ఏర్పరచుకొని త్వరగా. ఎవరైనా మీకే వదిలిపెడుతున్నాను ఈ మాట. నిర్గమకాండము 10 సహాయం చేయండి మాకు, మీకే వదిలిపెట్టినాను. ఆడ దేవుని పని చేసేటోళ్ళు ఎట్లుండాలా, ఏ గుణం కలిగి ఉండాలనేది ఉంది. గట్టిగా చెప్పు ప్లీజ్ సార్, ఏమనుకోవద్దు. స్టాండప్ చదువు. ఇంకా ఇడి ఆగు. సంఘ పెద్దలు అనబడిన వారికి సామర్థ్యం ఉండాలి. ఏమిటి ఆ సామర్థ్యము అని అంటే ఇట్లుంటుంది.
పెద్ద మంచి బైబిల్ పట్టుకొని అద్దారా బైబిల్ దారా త్వరగా చర్చికి టైం అవుతుంది. ఇంకా ఇతను సంఘ పెద్ద అయ్యాడు కాబట్టి పాపా ప్రార్థనకు రండమ్మా, రే తమ్మ ప్రార్థనకు రండయ్యా అని అనుకుంటూ వస్తాడు. ఇంకా ఊక రాడు కదా అని కాయగూరలు తెచ్చిన వాళ్ళు అంటారా కాయగూరలమ్మ. అరే ఏమనరు మీరు? మరి ఇతను పెద్ద అయ్యాడు కాబట్టి అనుకుంటూ బాగుంటే మర్యాద ఉంటుందా? అరే ఉంటుందా? అట్లా అనుకుంటూ పోతుంటే చిన్నపై కొంచెం ఉండు, నీ ఇంట్లో అందరూ వస్తారా? ఏమన్నా అమ్మా చేతులేమో ఏమన్నా మీకు నీ ఇంట్లో? ఇది సామర్థ్యమేనా? నోరు ముచ్చుకుంటాడా మాట్లాడతాడా? అరే సామర్థ్యమేనా? సామర్థ్యం అంటే ఏమి? చిన్నప్ప నువ్వు చెప్పేది న్యాయం, మీ ఇంట్లో అందరూ పోతున్నారు, మేము కూడా వస్తాం. అది సామర్థ్యం, అది సామర్థ్యం. ఒక సంఘ పెద్ద ఇంట్లో అందరిని పెట్టుకొని ప్రార్థనకు పోయే ముందర ఒకడు తాగుబోతాడు ఉన్నాడు కొడుకు. రేయ్ నీకు మొక్కుతారా అని అందరికి మొక్కి మీరు ఊకొచ్చి కూసుకున్నాడా? నా మర్యాద నిలబెట్టండి. ఎన్నాళ్ళు నిలబెడతారు శివుద్రుడు? నీ మర్యాద ఎన్నాళ్ళు నిలబెడతారు? సత్యము కొరకు నువ్వు నిలవాలి. అయ్యగారు చదవండి ఆ మాట. సామర్థ్యము, దైవభక్తి, సత్యం అంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఏమి కానీ మరి ప్రతిష్ట చేద్దామండి అప్ప. ఈ నలుగురు ఆ గొర్రెల కాటికి పోతారు, ఈ నలుగురు ఆ గొర్రెల కాటికి పోతారు, ఈడ ఆ ఎమ్మెల్యే కాటికి పోతాడు. రే నేను మీ ముందున్నాను, 10 మంది పిల్లలు, నా పిల్లలకి ఇదే చెప్తున్నాను. నేను దేని మీద అయితే లక్ష్యం ఉంచానో ఆ యేసు మీద మీరు లక్ష్యం ఉంచండి. ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు, ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. చూడండి 1 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం చదువుతూ ఆగాము. సార్ మీరు ప్లీజ్ సిట్ డౌన్, క్షమించండి నన్ను. లేదు స్టాండప్, లేదు చదువు. పెద్దలు అనబడిన వారు బాగా గమనించండి. నిందలేని వాడు, ఒకే భార్య కలిగిన వాడు, అన్నిట్లో మితం ఉండాలి. ఎవడు చెప్తే వాడిని మాట్లాడకూడదు, మర్యాద కలిగిన వాడై ఉండాలి, ఆ ఇతరులకు ఆతిథ్యం ఇచ్చేవాడై ఉండాలి. అవసరమైతే బోధకుడు బోధిస్తే ఎవడన్నా ఎదిరిస్తే బోధకుని పక్షాన బోధ చేసేవాడుగా ఉండాలి. కొట్టండి చప్పట్లు. ఆగండి. ఈ సంఘ పెద్దలు బోధకునికి వెళ్ళే మాట్లాడతారా? మరి ఎట్లా కొడుతురు చప్పట్లు? ఎట్లా కొడుతురు చప్పట్లు? నన్ను ఎవరికన్నా పోతాను. కొంతమంది సేవకులు ఏమని ప్రార్థన చేస్తారంటే, మా సార్ వాళ్ళు ఏమన్నా అనుకుని ఖజానాదారుని కాపాడు, ట్రెజరర్ని కాపాడు. ఏ దుడ్లు ఈయనకనా? పుణ్యానికి ఇస్తాడా? పుణ్యానికి ఇస్తాడా? సొంతం సొమ్మేమని ఇస్తాడు? ఏం సార్ మురళి సార్, సొంతం సొమ్మేమని ఇస్తాడా? ఆదివారం నాడు ఏమిస్తారు? సమర్పణ చేయము. పడండి, సమర్పణ. ఎవరికి? నువ్వు సంఘ పెద్ద అయిందే దేని కొరకు? సంఘం కొరకు. నువ్వు దేవుని సొమ్మును దేవుని పని కొరకే ఖర్చు పెట్టాలి. కనుక ప్రియులారా గమనించండి, రాత్రికాల సమయంలో సత్యాసక్తి కలిగిన వాడై, ఇంకా చదువునైనా గట్టిగా ముందుకి, బోధింపదగిన వాడునై ఉండి, మద్యపాని తాగేవాడుగా ఉండకూడదు, ఆ ఏడ చూసిన కత్తిరించేవాడుగా ఉండకూడదు, ఆ ఓపిక కలిగిన వాడుగా ఉండాలి. జగడమా కొట్లాడేవాడుగా ఉండకూడదు. ఇట్రా ఇకరా అమ్మాయికి తీసుకో. వీళ్ళన్న ఏమంటాడంటే, వీళ్ళన్న ఎప్పకంటే లావు ఎత్తుంటాడు. కాదురా సంఘ పెద్దలు ఎక్కుతారంట, నువ్వు అన్నీ చేస్తావు కదా, నువ్వు కూడా నిలబడాలి సంఘ పెద్ద. అట్టయితే నాకు బాగా. వాళ్ళన్న చెప్పాను లేదా? అవును సార్ చెప్పినాడు. ఏమని? నువ్వు కూడా సంఘ పెద్ద చేస్తే బాగుంటుంది కదా అని. నానేం చెప్తే వద్దు సంఘ పెద్ద పని చేయొద్దు అని. సిగ్గు తప్పిన పనండి. సంఘ పెద్దకున్నంత శాపము ఎవడు తెచ్చిపెట్టాడు ఇంటికి? గెహాజీ శాపం ఎవరికి వచ్చింది? సేవకులు చెప్పాలి. గెహాజీ శాపం ఎవరికి వచ్చింది? ఇంటి వారికి గట్టి చెప్పాలి. గెహాజీ శాపం ఎవరికి వచ్చింది? ఇంటి వారికి. నయమాను కుష్ఠవ్యాధి ఎవరికి వచ్చింది? అరే నీ ఇంటి వారికి కలుగును గాక. దావీదు చేసిన పాపం ఇంటి వారికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. నేను చెప్తున్నాను, ఈ వడ్డీల వ్యాపారం మీరు మనగాళ్ళు అయితే ఇచ్చి ఆశీర్వాదం పొందండి. 2వ దినవృత్తాంతం 31వ అధ్యాయం 12వ వచనం నుంచి రండి. 2వ దినవృత్తాంతం 31వ అధ్యాయం 12 నుంచి త్వరగా బాగా వినండి.
ఆ, 10వ భాగములను ఆ. ప్రతిష్ఠితములుగా చేయబడిన వస్తువులను లోపల చేర్చిరి. ఆ. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడెను. ఇంకా అతని సహోదరుడైన షిమి అతనికి సహకారిగా ఉండెను. పైనుంచి వస్తే 10 నుంచి కనుక వస్తే వారు సంతోషముగా ఇచ్చిరి అని వ్రాయబడింది. యెహోవా మందిరములోనికి ఆ. జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి అది మరలా చదువు పాయింట్. యెహోవా మందిరములోనికి ఆ, జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి అయిలారా మిమ్మల్ని తిట్టాలని ఇక్కడికి రాలేదు. నన్ను పిలిచిన వెంటనే నా ఊరు ప్రజలు, నేను వారి బిడ్డను, వారు ఏ విధంగానైనా ప్రభులో నిలవాలి అని సంతోషంగా నేను ఒప్పుకున్నాను. రేపు రాత్రి దేవునిలో కూడుకుంటుంది, ఇష్టమున్న వారు రావచ్చు. రేపు రాత్రి దేవునిలో కూడుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, జనులు మందిరములోనికి ఏమి తెచ్చినప్పటి నుంచి ఆ పని చేయండి, ఆ పని చేయండి. అది అలాగే ఉండని 2వ కొరింథీ 9వ అధ్యాయము కానుకలను గురించి చూడి. 2వ కొరింథీ 9వ అధ్యాయం. త్వరగా ఉత్సాహంగా ఇచ్చువారిని దేవుడు దీవించును. అరే పై నుంచి రానాయన కొంచెం కోగా ఓగో సార్ కొంచెం యవనస్తుడుగా కొంచెం లేనైనా వాయిస్ బాగా వస్తుంది. లై ప్లీజ్ లై, అటు తిరుగు. బాగా వినండి కానుకలను గురించి. ఏమి ఇయ్యక ఇక్కడ చూడండి, ఒక ఊరికి పోయింటే కొత్త తంగ పెద్దలైనాక అందరిని పంపించి లోపల ఏం మాట్లాడతారు, రాత్రి బువ్వా ఎంత ఏం ఆవులిస్తావు అప్పుడే ముగియనే, రాత్రి బువ్వా ఎంతరా 5 రూపాయలు, ఫద్దన్ టిఫిన్ ఎంతరా 5 రూపాయలు, మొత్తం ఎంత 15. మళ్ళీ పోయేటప్పుడు బువ్వా ఎంత, మళ్ళీ పోయేటప్పుడు కానుక, మొత్తం 30 దాటకూడదు అతనికి. మనం నిలబడినాక డబ్బులు దండిగా నెగడాల, డబ్బులు దండిగా సంఘం పెరగాల. సంఘము దుడ్లు పెరిగేది కాదురే, సంఘము దుడ్ల కొరకు యేసయ్య ప్రాణం పెట్టలేదు. ఆ దినము ఎన్ని వేల మంది రక్షణ పొందిరి పౌలు, అది చదువు కంటిన్యూ చేయి. రెఫరెన్స్ తీసి పెట్టుకోండి. 5,000 మందిది 3,000 మందిది. మీరు సేవకులు దయచేసి నాకు హెల్ప్ చేయండి. ఆ చదువునైనా పీసి బంక పీసుతో ఇయ్యక ఎట్లియల్లా ఇక్కడ చూడి, సంతోషముతో ఈయన పాడతారో లేదో నాకు తెలియదు కానీ, సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. అప్పుడు అంతా దోసుకునేది అందరి దగ్గర. ఫద్దను పోయేటప్పుడు 5 రూపాయలు ఇచ్చేది. చాలా బీద సంఘం సార్ ఇది. ఏం సంఘము? ఎవరురా నీకు నేర్పింది? నేను మీకు పాఠం చెప్తా, నా వెనక రండి, నేను పరిచర్య చేస్తాను, నన్ను చూసి మీరు నేర్చుకోండి. గారెల దినాల్లో నా వెనక రండి, నేను మీ బిడ్డని. మీ దగ్గర పెద్ద మనిషి పని చేసి వెళ్ళిపోయాడు, ఆయన కొడుకుని నేను. ఆయన కొడుకుని గీడ ఇల్లుండింది, మాదే గీడనే ఇల్లుండింది. అవతల అంగడి మారెప్పది ఉండింది, యువతల గడిచిమాదన్నది ఉండింది, యువతల గీడనే ముందరనే దుబ్బన్న తాతల వాళ్ళు ఉండ్రి, పెత్తిమ్మయ్య అవతలుండే, సింతిమ్మయ్య ఆడుండే. ఇవన్నీ పేర్లు నాకు వచ్చు, ఇవి మీరందరూ నాకు తెలుసు. నేను ఈడ పుట్టినోడ్నే. నేను యేసును ఎరిగి యేసు కొరకు ఎలా ఈ పద్ధతి వరకు జీవిస్తున్నానో నేనే మీకు సాక్ష్యం. ఆ గొడ్డలు తీసుకొని సీసాలు గ్లాసులు అన్నీ పగలగొట్టి, ఇక సేవకుడు ఏడుస్తున్నాడు. ఆ చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఈ దినము నుండి ఈ మత్తు పానీయశాల ప్రేయర్ హాల్, ప్రార్థన మందిరం కావాలి. కొట్టు చప్పట్లు ప్రభు స్తోత్రం. ఏం మందిరం కావాలి? ఒక్క పాప మారితే నీ ఇల్లు ఎలాగుంటుందో తెలుసా? నా లక్ష్యం ఒకటే, ఎన్ని కష్టాలున్నా నా పిల్లలు సేవలో నిలవబడాలి, సృష్టికర్త యొక్క కార్యమును నిర్వర్తించాలి. నా ఆశయం అదే. నేను గారెల దినలో ఉన్నప్పుడు ఒకటి, పెసల దినలో ఉన్నప్పుడు ఒకటి. చిన్న బిడ్డలు నా పిల్లలు దిబ్బ మీద అడుక్కునేటోళ్ళు రాని సేవ చేస్తామంటే బిడ్డల్ని ఇస్తాను. బోయస్ గారు రండి, రాజేష్ గారు రండి, త్వరగా 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 త్వరగా, ఇంతసేపు త్వరగా.
రెండవ పాప, ఈమె మూడవ పాప. రాజేష్ మైక్ తీసుకో. నేను ఎంత ఇచ్చాను నీకు పెళ్ళప్పుడు? ఏమి ఇవ్వలేదు. ఏమీ లేదా? నీ ఇల్లు అడిగానా? అడగలేదు. నీ ఆస్తి అడిగానా? అడగలేదు. నేను ఎందుకు ఈ ప్రూఫ్ చేస్తున్నాను అని అంటే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. బోయస్ గారు నువ్వు తీసుకో మైకు. ఈ స్వాతంత్రం ఎక్కడిది అంటే ప్రభు అయిన యేసు క్రీస్తునందు. ఆత్మదేవుడు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. 2 కొరింథీ 3:6. అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలగజేసెను. బా ఏమి చంపును? ఏమి చంపును? ఎట్లా? ఈ దినము ఆడోళ్ళే మొగలను కొంటారు. మొగోళ్ళు ఇచ్చిన బైక్ మీద తెల్లగా బట్టలు వేసుకొని డ్రని తిరుగుతారు. ఏం బతుకురని ఇది? బతుకని ఇది ఏమన్నా? రే నువ్వెవరిని కొనాలి? సంతలో ఎద్దును కొంటావు, ఒక టువాలు కొంటావు, ఒక జత చెప్పులు కొంటావు, వాచ్ కొంటావు, సెల్లు కొంటావు, భార్యను కొనలేవు. నీ ఇంట్లో అరిగిపోని యంత్రంగా పనిచేస్తే. మునగాల అల్లుడు చెప్తాడు, అయ్యా మీది ఎవరు? మునగాల. నీ ఆస్తిని అడిగితేనే? అడగలేదు. పోనీ మీ అమ్ముందా? లేదు, చనిపోయింది. అసలు నేను మీ ఇంటికి పిల్లనియచ్చా? ఇవ్వకూడదు. రైట్. వాళ్ళ నాయన తాగబోద్దండి, వ్యాపారికుడు. ఏం అడిగింది లేదు. నా బిడ్డ రూతం ఉంది, చెంచా చట్నీ చెంచగా అడిగింది కాదు. వాళ్ళ అమ్మ లేసి చిన్నమ్మ రూతం అంటే, ఏ ముండా గిన్నె కొడితే పై టాపుకు తగులుతుంది చూడని అంత మెంటల్తో మాట్లాడిన పాప. కానీ ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ప్రభు పరిచర్యలో ఉన్నా. స్వార్థ ప్రకటిస్తాను అర్థమయ్యే రీతిగా. ఏం చేస్తున్నావు? స్వార్థ ప్రకటిస్తా. నువ్వేం చేస్తున్నావు? పరిచర్యలో ఉన్నా. పరిచర్య అంటే స్వార్థలో. ప్రియులారా, ఎక్కడిది టెంపర్, ఎక్కడిది పవర్, ఎక్కడిది శక్తి అని అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఇంతసేపా? ఓకే పోయి కూర్చోమండి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు. ఏ వాక్యము చెప్పండి? ఏ వాక్యము? వాక్యము నీ హృదయంలో లేనంత వరకు అన్నిట్లో ఇరుక్కొని పోతావు. ఇక్కడ ఇంత పెద్ద బ్యానర్ ఉంది కదా, రే రారా బెన్నీ ఇక్కడ. వీళ్ళు తెలదు, నాకే మూతి పెడతారు. ఇక్కడ వెనుకరా, ఇక్కడ ఏం రాయబడింది? ఇక్కడ వెనుకరా రా. ఇక్కడ ఏం రాయబడింది? వ్యభిచారము. రైట్. ఈడ ఏముంది? ఈడ ఏముంది? డబ్బు ఉంటే గర్వమే, భూమి ఉంటే గర్వమే, బలం ఉంటే గర్వమే, బంధు బలగం ఉంటే గర్వమే. ఇట్లా రారు చిన్నగా. ఈడ ఏముంది? పేకాట. ఈడ ఏముంది? ఆడేముంది? అది పెండ్లి పైన అవతారం. ఈడ ఏముంది? పైన కక్షలు కొట్లాటలు. ఈడేముంది? సంఘంలోనే పైన ఏముంది? కళ్ళు కొద్ద తోడు కాటమయ్య తోడు చుల్లగా అది మాట తల్లంగా మీరు ఏమే లే మర్యాదగా చేసి పెడితే సరిపే. మొక్కులు రగ్గొడుతున్నావు. సినిమా 2 గుడ్లు ఆ ఇంట్లో 2 గుడ్లు తెచ్చి ఈ తాగుబోతానికి చేసి పెడితే ఏం చేసినా పేడ తప్ప చేసినట్టు నీ ముఖానికి షైనికనే రాదు నీకు. అని వాడు దాన్ని తన్ని ఊక్కుంటా పోయి ఇంతలో భగవంతులోన దిగబడి పేడ తప్ప దొరికితే నోట్లో పెట్టుకొని ఇట్లా చేయాలమ్మా ఆమ్లెట్ అంటే ఎట్లా చేయాలా? మతి తప్పిన త్రాగుడు. ఇది నా పెండ్లి అంటే ఒక యవనస్తుడు అంటే మొన్నే పెండ్లి అయింది. ఒక కొడుకు వాడు అడిగితే 2,20,000 బట్టి ఒక బైక్ తెచ్చిచ్చినారు. పెండ్లికి 50,000 నాకు ఇస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకుంటలేదు. ఇవన్నీ ఎందుకండి? ఇది సాతాను మహిమతో నిండిన లోకం. దీని నుంచి నీవు విడుదల పొంది ఈ స్థితిలోనికి నువ్వు రావాలి అని అంటే వాక్యమే ఆ
ఆధారము, మహిమ కలిగిన దేవుడు. సంఘములో తరతరములు ఏం రావాలి తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 నుంచి నేను ముగిస్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మనలో తన కార్య సాధకమగు తన శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా ఏమి కలుగునుగాక, ఏమి కలుగునుగాక. రైట్ రంట, ముందు నిలబడండి, నిలబడండి రా అంటే నిలబడి రారా, అంగిలేదారా నువ్వు అట్టొచ్చవా, నిలబడాడా, ఐడెవరు ఉన్నాడు, నిలబడాడా. గమనించండి, ఇక్కడ ఎంతమందిరా అయ్యా మీరు చెప్పండి, ఎంతమందిరా? ఇది ఒక తరం. తరం అంటే ఎన్నేళ్ళు చెప్పండి గట్టిగా? 100. ఈ తరములో దేవునికి మహిమ రావాలి ఇతను బతికితే. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం చెల్లిట్లి అయిపోయింది, 5 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. నీవే నా ఎదుట ఏమై ఉన్నావు ఈ తరము వారిలో. చూడి, ఇదొక తరం. ఈ తరము ఇతడు నడుచుకుంటే, పెద్దలందరూ గమనించండి, ఈ తరములో ఇతను నడుచుకుంటే, ఇతని ఎదురుగా పుట్టిన వాళ్ళంతా ఇతని అడుగుజాడల్లో నడుచుకుంటే ఈ తరము ద్వారా దేవునికేమి? ఆ మాట ఉంది కదా 20:21, 3:21. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు. రైట్, ఇదొక. అతను చచ్చేపాటికి ఇతను పుడతాడు అంటే అతను ముందు నడిచినోడే. ఇతను కూడా దేవుని కొరకు జీవించాడు కాబట్టి, ఇతని తరములో ఇతను చూశాడు కాబట్టి ఈ తరములో కూడా దేవునికి మహిమ. కూర్చో. అతని ముందు ఇతను నడుచుకున్నాడు కాబట్టి, ఇతడు నడిచిన జీవితము అతనికి అబ్బింది కాబట్టి ఇతను చచ్చిపోయేలోగా ఈ తరములో దేవునికి మహిమ. గోరంట్లయ్య చచ్చిపోయా, లస్మన్న చచ్చిపోయా అంటే మాదన్న గారి తండ్రి, గడిసి మాదన్న చచ్చిపోయా, మార్కయ్య మారెప్ప తాత చచ్చిపోయా, సింతిమయ్య చచ్చిపోయా, పెత్తిమయ్య చచ్చిపోయా, మేకల శాసన చచ్చిపోయా, గిడ్డయ్య చచ్చిపోయా, పెద్ద మాదన్న చచ్చిపోయా. ఇంకా చెప్పాలి అని అంటే మునయ్య చచ్చిపోయా, నల్లెన్న చచ్చిపోయా. ఇంకా చెప్పాలి అని అంటే ఊర్లో అల్లిసాబు చచ్చిపోయా. ఇంకా చెప్పాలంటే సిద్ధన్న చచ్చిపోయా, చిన్న కిష్టప్ప చచ్చిపోయా, పెద్ద కిష్టప్ప చచ్చిపోయా, ఆ బంగారప్ప చచ్చిపోయా. ఇంకా చెప్పాలంటే పలుకురుబండి ఇరణ చచ్చిపోయా. మరి శంకరెడ్డి ఉన్నాడో నాకు తెలియదు, పెద్దరెడ్డి ఉన్నాడో నాకు తెలియదు. ఈ ఊర్లో చదువు అంటే మా నాయననే ముందు, ఆయన వేసిన అక్షరమే. ఇది గొప్ప చెప్పుకోవడానికి కాదు. ఇంత స్థితిలో ఎదిగిన నేను ప్రభు వాక్యం మాట్లాడుతూ ఈ రీతిగా మీకు చూపిస్తున్న నిదర్శనము. ప్రభు కొరకు బతకండి. అరికట్టండి డీజేపీని. పెండ్లి పత్రికలో ఏమని కొడతారు? పెండ్లి పత్రికలో పరిశుద్ధ వివాహం. ఆశీర్వాదం అంటే ఒక మాట చెప్తాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి చదవండి. సేవకులే చదవాలి ఈ మాట. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి 26 వరకు లేచి చదవాలి. మీరందరూ బాగా చూడాలి. సెల్లుంటే కూడా వాక్యం చూసుకోండి. ఓకే, రైట్. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22 నుంచి సార్ లేచి నిలబడు. ఇంకా నీళ్ళు ఎలా వాయిస్ రావడం లేదు. చదువు. ఏం పాయమూడయా? ప్రభు స్తోత్రం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆగు. నెక్స్ట్ ఇంకో జాషువా సార్ చదువు. గట్టిగా చదవాలా. గట్టిగా అందరూ వినండి అయ్యా.
ఉదయింప అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన పలుకుట వలన నేనేం చేస్తాను. నెక్స్ట్ చదవండి ఇంకోరు సేవకులు. అందరూ చదవాలి మీరు. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, శబాష్. నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనము, ఏమని? మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఇంకా యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలగచేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించి. నామము అంటే అర్థం ఏంటి? గట్టిగా నామము అంటే అర్థం ఏంటి అన్న? వెనకున్నోళ్ళు నామము అంటే అర్థం ఏంటి? పేరు. అపోస్తలుల కార్యం 4:12. అయ్యగారు ప్లీజ్ కూర్చోండి, మళ్ళీ నెక్స్ట్ చదవాలి. అది సంఖ్యాకాండం 6:22 నుంచి. విజయ్ గారు 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, నేనే నిలబడ్డాను కాళ్ళ నొప్పులతోనే. అపోస్తలుల కార్యం 4:12. చదువు. ఈ నామముననే రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద చదువు. ఇంకా ఆగు. నువ్వు పాడేది ఎవరి పేరు మీద పాటలు పాడేది? గట్టిగా చెప్పాలి, సైట్లు పట్టుకో. యేసు నామమున. ఏ నామమున పాడేది? ఏ నామమున పాడేది? ఏ నామమున ప్రార్థన చేసేది? గట్టిగా చెప్పు. కొత్త ఇంట్లోకి పోతే ఏ నామమున ప్రార్థన పెట్టేది? ఒకడు చస్తే ఏ నామమున ప్రార్థన చేసుకుంటూ పోయేది? గట్టిగా చెప్పు. ఏ నామమున ప్రార్థన చేసేది? పెళ్ళైతే ఏ నామమున నీకు ప్రార్థన చేసి పెళ్ళి చేసేది? అవునా కదా? పేరు పెట్టేది ఏ నామమున? యేసు నామమేనా? నేను అడుగుతాను, చర్చలు బియ్యం ఉండవా? అవి రక్షిస్తాయా, ఆకలి తీరుస్తావా? మీరు కొనండి. వెనకున్నోళ్ళు అవి రక్షిస్తాయా, ఆకలి తీరుస్తాయా? వెనకున్నోళ్ళని అడుగుతున్నా. దేవుని కంటే గొప్పలేం కాదు నాయన మనము. ఆయన వాక్యమును గొప్ప చేశాడు. 138 కీర్తన 2వ వచనం త్వరగా. 138:2. 138:2. ఏది? లై గట్టిగా చదువు త్వరగా. అందరు చూడండి సెల్లో. సెల్లుడి. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వేం చేసి ఉన్నావు? ఏం చేసి ఉన్నావు? 34వ కీర్తన 3వ వచనం. అయ్యా గట్టిగా. ఆయన నామమును ఏమి చేయుదము? వాక్యానికి లోబడితే. ఆ పాప ఏం చేసింది? దేవుని నామాన్ని. ఎవరిని రక్షించుకున్నది? పిల్లలు వ్యర్థమైన నా బిడ్డలు సేవలో ఉన్నారు, నా అల్లుళ్ళు సేవలో ఉన్నారు. యేసు నామమును ప్రకటించుట తప్ప మాకు ఇంకో పని లేదు. ఇప్పుడున్న పిల్లలను కూడా నేను అదేలాగా ప్రోత్సహిస్తున్నా. కారణం ఏమిటి అనంటే, నేను లోకమును జయించి ఉన్నాను. ఏమి తెచ్చుకొనడి? ఏం తెచ్చుకొనడి? రైట్. ఇప్పుడు సంఘములో ఏం రావాలి దేవునికి? దేవుడు ఏ దేవుడు? ద్వితీయోపదేశకాండం 28:58 చివరి మాట. ద్వితీయోపదేశకాండం 28:58. ఇంతసేపా లైక్ ఆ మహిమగల భీకర నామం. కూర్చోమ్మా. ఆ దేవుణ్ణి మహిమపరచండి, నరకం తప్పించుకోండి, వాక్యానుసారంగా జీవించండి.